నేను కూడా చెప్తున్నా, హిందూ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఈశ్వర్ అల్లా యేస్ ఒకటే కదరా బాస్. ఏం మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఓకే మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఓకే అది రోజు ఎప్పుడు లేను పండుగ కోసం ఉంటున్నా కంప్లీట్ నాకు హాఫ్ ద ఫుడ్ అండ్ పండు నీకోసమే చేస్తాను ఇదంతా. సరే పడుకో. అండ్ పండు నీకోసమే చేస్తాను ఇదంతా. సరే పడుకో. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసా. నాకు తెలిసినంత వరకు నా దేవుడు కేవలం మా మమ్మీ మాత్రమే. నాకు తెలిసినంత వరకు నా దేవుడు కేవలం మా మమ్మీ మాత్రమే. యాపిల్ కావాలి, బనానా కావాలి, వాటర్ మిలన్ కావాలి, వాటర్ మిలన్ కావాలి. సురుమా పెట్టి Right, hey guys, welcome to the channel Mistakes Official. I'm back with this video. Hello. ఛీ అమ్మాయి ఎట్లనో ఏమో ఇది బాగుపడాయి. సో బేసిక్గా రేపు రంజాను. సో ఈరోజు లాస్ట్ డే. సో నేను పండుగ కోసం ఈరోజు ఒక్క పొద్దు ఉంటున్నా. లైక్ రంజాన్ రోజా అంటారు కదా, రోజా ఉండిపోతున్నా. సో ఈరోజు లైక్ నాకు తెలియదు, ఫస్ట్ టైం అండ్ రోజా ఉంటున్నా. సో లైక్ టైం ఇప్పటికి చాలా లేట్ అయింది. సో చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పటికి సో ఏం చేయాలి పండుగ ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పళ్ళు తోమాలి, ఫుడ్ తిని నమాజ్ చేసి పడుకుందాం. ఎంతసేపు అలాంటి ఎంతసేపు మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసి నమాజ్ చేసి అంతే. ఓకే, సో మరి చేద్దాం. సో అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ పళ్ళు మళ్ళీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ నేను కూడా చెప్తున్నా, హిందూ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. హిందూ ముస్లిం ఏముంది, అందరూ హిందూ ముస్లిం కోవచ్చు. హిందూ ముస్లిం ఈశ్వర్ అల్లా యేస్ ఒకటే కదరా బాస్. మేము అందరం ఒకటే. సో అంత యూనిట్ ఒకటే, మనం ఇండియన్స్ అబ్బా. సో చర్చికి వెళ్తా, గుడికి వెళ్తా, అన్నింటినీ పూజిస్తా, అది అన్నీ చేయాలి. సో నన్ను తిట్టుకోకండి. సో ఈరోజు రోజు ఎలా ఉంటుందో అంటే ట్రై చేద్దాం అనిపించింది. అండ్ రోజు ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట, చెప్పారు చాలా. సో పండు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలి? బ్రష్ చేసుకొని ఇప్పుడు ఇంత మార్నింగ్ ఫ్రూట్స్ తినాలా? సో మన ఇష్టం ఏమైనా తినొచ్చు. ఓకే, మన ఇష్టమైన ఫుడ్ తినచ్చా? నేనైతే తింటా, జస్ట్ చాలు. ఇంకేం లేవు, నాకు చాలా కావాలి. ఆపిల్కి బనానా కూడా కావాలి. ఉందిరా, నాకు ఇది చాలా అంటున్నా. అంతేనా? పాలు తాగుతా, ఇది తింటా అంతే. పాలు తాగుతా, ఇది తింటా అంతే. మీకేం కావాలి? నాకు యాపిల్ కావాలి, బనానా కావాలి, వాటర్ మిలన్ కావాలి, వాటర్ మిలన్ కావాలి. సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా అన్ని చదువులు కూడా పెట్టుకుంటావు కావాలి. ఓకే, డన్. డనా అంటే ఇప్పుడు తినేస్తావు ఇక? కూర్చొని తినాలరా. ఓకే, తిన్నాం గాయస్. సో గాయస్ పండు తింటుంది కాదు, ఇప్పుడు తినాలా? సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను రోజా. రోజా అంటే లైక్ ఒక్క పొద్దులాగా, లైక్ హిందూస్ వాళ్ళు కూడా వేసిన ఒక్క పొద్దు సేమ్ అట్లాంటిదే, కాకపోతే సిస్టమ్ వేరుంటుంది. తినాలంట, తినాలి, తాగాలి, తర్వాత దువా చదవాలి, తర్వాత నమాజ్ చదవాలి, చదివి పడుకోవాలి. ఇప్పుడు వచ్చి నమాజ్ పోతాడు ఇక్కడ తిని. ఓకే, లేదు నేను లైక్ హైదరాబాద్లో కూడా మాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను వెళ్తున్నాను మసీద్ కూడా అప్పుడప్పుడు వాళ్ళతో పాటు. అండ్ రోజా ఎప్పుడు లేను పండుగ కోసం ఉంటున్నా. రోజాకి వాటర్ కూడా తాగకూడదు. సీరియస్లీ? అవును, తెలియదా? పండుగ కోసం. ఓకే, సో పొద్దున 5ంటికి నాకు మామిడికాయ అనిపిస్తుంది. నాకు చెప్పలేదు, ఒక రోజు ముందు చెప్తే మొత్తం బిర్యానీ పెట్టేదాన్ని. పొద్దున ఎవరు తింటాడు? జర తినాలి,
నమాజ్ చేయాలి, పడుకోవాలి. ఈవినింగ్ అయితే చాలా ఉంటుంది, ఈవినింగ్ చాలా తెప్పిస్తాను నీకు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తెప్పిస్తాను. నేను ఈరోజు బాగా తింటాను గాయస్. నైట్ సాయంత్రం దాకా ఏం తినాం. తాగు సో ఇది ఏంటిది? ఫస్ట్ ఇది కట్టుకున్న టోపీ పెట్టుకోవడానికి టోపీ ఇచ్చిన. టోపీ ఇస్తే బుడ్డగా ఉంది, నా బుడ్డోడు చిన్నగా ఉంది టోపీ. సో ఇట్లా పెట్టుకున్నా. సో ఇప్పుడు మా తమ్ముడితో నమాజ్కి వెళ్తాడు మా వాడు. తమ్ముడితో నమాజ్కి వెళ్తాం. అండ్ హైదరాబాద్ కూడా నమాజ్ వెళ్ళిన ఫ్రెండ్స్తో. ఆ నమాజ్ని షూట్ చేయకూడదు ఓకేనా? నాకు తెలుసు, నేను కూడా వెళ్ళిన. ఓకే. సో గాయ్స్ ఈరోజు ధ్యానంలో ఉంటాం మేము ఇద్దరం అన్నమాట. ఓకే, యా ధ్యానంలో ఉంటాం. సో ఈరోజు ఏం చేయకూడదు. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్, హ్యాపీ ఈద్ ముబారక్ గాయ్స్. సరే సో ఇన్ని రోజులు పండుగ ముస్లిమా హిందూ నా తేడా అది ఇది అన్నారు. నాకు అదేమి ఉండదు రిలీజియన్స్, నేను అందరినీ నమ్ముతాం. సో ఈ వీడియో ఎందుకంటే ఫస్ట్ థింగ్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏముండవు, అందరం ఒకటే. వీఆర్ లైక్ హ్యూమన్స్, అందరం మనుషులమే. ఇప్పుడు అందరు మతాలు గొప్పవే. నా మతం గొప్పదే, తిన మతం గొప్పదే. సో ఎవ్రీ వన్స్ ఆర్ పవర్ఫుల్. ఓకే. సో ఎవరు చీప్ కాదు. ఓకే, ఈ వీడియో అందుకనే తీస్తున్నా. సో మన వేసుకునేటోళ్ళు ముస్లిం నచ్చింది మీరు చేయండి, వేరే వాళ్ళని చూసి తిట్టుకోవడం పుట్టుకోవడం. సో ఒక హిందూ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. సో లైక్ రిలీజియన్ అంతే. సో అందరం ఒకటే మనం, అంతేగా. నాకు తెలిసినంత వరకు నా దేవుడు కేవలం మా మమ్మీ మాత్రమే. నాకు తెలిసినంత వరకు నా దేవుడు కేవలం మా మమ్మీ మాత్రమే. నా దేవత నువ్వు కాలే, మా మమ్మీ నాకు కూడా. అంతేగా నేను దేవుడి కంటే ఎక్కువ మా మమ్మీని నమ్ముతా. కానీ నేను అందరినీ నమ్ముతాను. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టిస్తాడు. చెప్తున్నా కాదు ఏమో మా మమ్మీ గురించి చెప్పాను, అమ్మ గురించి చెప్పినప్పుడు సై మధ్యలోకి రా బాబు. మమ్మీ సృష్టించారు అనేది మంచి. సో గాయస్ దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, ఎందుకంటే మంచి చెడ్డలు చూసుకోవడానికి. ఎందుకని అందరికీ ఒక మమ్మీని సృష్టించాడు. సో అది రెడీ చేస్తాడు. సో నేను నమాజ్ని షూట్ చేయకూడదు, తిని నమాజ్ చేసి ఎండింగ్ చెప్పి వంట. ఇప్పుడు నేను తమ్ముడితో పాటు మసీద్కి వెళ్తాను. వంట ఈరోజు మొత్తం మేము ఎక్కడికి వెళ్తాం? మసీద్. సో నేను ఈరోజు ఇప్పుడు తింటా, దువా చేసుకొని నమాజ్ చేసుకొని పంట. ఇతగాడు బయటికి వెళ్ళిపోతాడు. సో నాతో నీకు సంబంధం ఉండదు. సో ఈడు వచ్చే టైంకి నేను పడుకొని ఉంటా హ్యాపీగా. సో మనం వెళ్ళిపోతాం గైస్. సో ఇతను వెళ్తాడు గైస్. బై బై బై. ఈరోజు ఏమేమి జరుగుతుందో మొత్తం చూపిస్తా, ఇతగాడి ఎక్స్పీరియన్స్ కూడా నేను చూపిస్తాను. సో ఒకసారి ఫస్ట్ టైం కదా. ఓకే ఓకే గైస్, బై బై. వెళ్దాం. సో గాయస్ ఇప్పుడు నేను లైక్ నమాజ్కి వెళ్తున్నా. సో పండుగ తమ్ముడు అక్కడ లైక్ సెంటర్ కాడ ఉన్నాడు. సో రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను. సో గాయస్ మనం ఇప్పుడు నమాజ్ లైక్ చేయాలి. టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం, ఫాస్ట్కి వెళ్ళిపోతాం. సో నమాజ్ షూట్ చేయొద్దు. సో మనం ఓపిక వెళ్ళి బయటకు వచ్చేద్దాం. రైట్. సో గాయస్ బొద్దుగాల కూడా నన్ను గుర్తుపడుతున్నారు అండ్ అన్న వీడియోలు చేసావు అంటున్నారు. సో అయిపోయింది నమాజ్. అండ్ ఇక పండు వాళ్ళ బ్రదర్ చాలా బిజీ ఉంటాడు. సో తను వెళ్ళిపోయాడు, లైక్ లోపలికి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకోటి పండు వాళ్ళ బ్రదర్ సిగ్గుపడతాడు. సో తను కెమెరా ముందుకు రాడు. సో అందుకని షూట్ చేయలే. సో ఇప్పుడు నేను ఇప్పుడు అయిపోయినాక పడుకోవాలి. లైక్ మనకి తెలియదు ఫస్ట్ టైం కదా. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. సో వచ్చేసాను నేను. అండ్ ఇంద్రభవనం తెలుసు కదా, పుండు వాళ్ళ ఇల్లు. సో పుండు పడుకొని ఉంటుంది. సో ఇప్పుడు నాకు కూడా నిద్ర వస్తుంది. ఒక సౌండ్ వస్తుంది సైరన్. సో దాని తర్వాత నుంచి మన అంటే లైక్ ఉమ్ము ఉంటుంది కదా, అది కూడా మింగద్దు, ఇంకా స్టార్ట్ అయిపోతుంది సేమ్ ఒక్క పొద్దులాగానే. సో సాయంత్రం మళ్ళీ సైరన్ వచ్చే వరకు షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. సో ట్రై చేద్దాం మనం ఒకసారి కొత్తగా. అండ్ అంతే. సో 5 times నా రోజా అంటే లైక్ ఒకసారి కాదు 5 times నమాజ్ ఉంటుంది, 5 times వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంకా 4-5 times వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం, పండు పడుకొని ఉంటుంది. సో ఒక చిన్న నిద్ర తీద్దాం, మళ్ళీ లేదాం, మళ్ళీ పోదాం. అండ్ ఏం మింగద్దు, లైక్ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ అప్ టు 6 వరకు. సో వెయిట్ చేద్దాం గాయగా, పైకి వెళ్దాం. సో వచ్చా ఫైనల్ పైకి. అండ్ ఇప్పుడు పండు పడుకొని ఉంటుంది. సో చూపిస్తాగండి, పడుకొని ఉంటుంది. సో లైక్ చేసి లైట్ వేస్తే కనబడుతుంది.
స్లీపింగ్ గర్ల్ స్లిప్ట్ ఏది పడుకున్నావా సరే ఓకే గుడ్ గర్ల్ బర్రలా బర్రలా పడుకున్నాడు ఓకే సో మనం సజ్జు అయితే పాపం బక్క చిక్కిపోయిండు సగం రోజు కూడా అవ్వలే బేబీ ఏమైంది ఏం కాలే ఫస్ట్ టైం కదా నీకోసం రోజా ఉంటున్నావు కదా నా కోసం అంటే ఎవరికైతే ఉన్నావేంది నీకోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా ఉపవాసం అంటే శివరాత్రికి ఉండండి ఫస్ట్ టైం రోజా అని చెప్పి మీరు శివరాత్రికి ఉండే ఉపవాసానికి ఏమేమి తింటారు సేమ్ అవి ఫ్రూట్స్ స్వీట్స్ తింటాం 11-12 వాటర్ గిటర్ ఏమేమి తాగుతారు అన్నం తినవద్దు తాగొచ్చు వాటర్ తాగొచ్చు ఒక పొద్దులో ఉన్నాం బట్ మీ దగ్గర ఏంటంటే సలవి కూడా మింగద్దండి అట్లుంటుంది ఏదో సార్ చెయ్యవు బాగానే ఉంది ఆహా అయితే లేదే సరే టూ టైమ్స్ నమాజ్ పోయినా ఇంకా 3 times ఉంది ఇంకొక ఇంకొక ఇప్పుడు మళ్ళీ పోవాలి కదా ఎప్పుడు టైం ఎంత అయింది 4:45 6 4 ఇంకొక హాఫ్-అవర్లో ఇంకొకసారి వెళ్ళు 3 times అవుతుంది ఇంకా 2 times 4th time వచ్చేసి నువ్వు ఉపవాసం అయిపోతుంది చక్కగా నీకు ఏం కావాలన్నీ తినిపిస్తా అన్నీ చేసావా తినిపిస్తా అంటే సెకండ్ టైం నమాజ్ చేసే షూట్ చేయొద్దంట సో అందుకని నేను అవు నమాజ్ షూట్ చేస్తే టాటూ వేసుకొని ఉన్నావు ముస్లిమ్స్ టాటూ వేసుకోరు కదా అది కూడా నువ్వు టాటూ వేసుకొని నమాజ్కి వెళ్తే అవేం ఉండవులే కానీ అంటారు ఇట్స్ ఆల్ భక్తి దేవుడి మీద భక్తి సో ఇంకా 2 times వెళ్ళాలి అండ్ కొంచెం అంటే పడుకో నేను లేపుతాలే నిద్ర వస్తుంది ప్లస్ ఇక అవుతూనే ఉంటుంది సో ఇంకొక 3-4 hours ఇంకోసారి నమాజ్కి వెళ్ళి వచ్చేసి లైక్ రోజా కంప్లీట్ దెన్ ఐ హ్యావ్ ద ఫుడ్ అండ్ పండు నీకోసమే చేస్తాను ఇదంతా సరే పడుకో అండ్ పండు నీకోసమే చేస్తాను ఇదంతా సరే పడుకో వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసా సో గాయస్ ద వెయిట్ ఈజ్ ఓవర్ లైక్ ఇప్పటికీ 3 times వెళ్ళాను లైక్ నమాజ్కి సో ఇప్పుడు 4th time సో వాళ్ళ తమ్ముడు బిజీ ఉండేసరికి సో పండుతో పాటు నేను వాళ్ళ ఇంట్లోనే నమాజ్ చేస్తున్నా సో ఈ 4th time సో పండు నా కోసం ఫ్రూట్స్ కట్ చేస్తుంది రోజా వదలడానికి సో నీరసంగా ఉంది కొంచెం అది ఫస్ట్ టైం కదా నా లైఫ్లో దీనికంటే అలవాటు బాడీ స్టామినా ఉంటుంది కానీ నాకు అలవాట్లేదు సో రోజా ఎవరి కోసం ఉన్నది తెలుసా నీకోసమే నువ్వు హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి కొడుతూ ఉండాలి తిడుతూ ఉండాలి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా పొద్దున్న మేకప్ వేలే రోజాలో ఉన్నప్పుడు లిప్స్టిక్ ఎలా పూస్తారు దట్స్ రైట్ కదా లైక్ నో మేకప్స్ విన్ రోజాలో ఉన్నప్పుడు సో షుడ్ బి డిసిప్లైన్ సో నా కోసం ఫ్రూట్స్ కట్ చేస్తుంది సో ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చాము మేము లైక్ కోకోనట్ వాటర్ కూడా సో ఇప్పుడు మేము తింటూ రోజా వదులుతాం నీకు ఎలా ఉంది నీకోసం నేను లైక్ ఫస్ట్ టైం కదా లైక్ హ్యాపీగా అనిపిస్తుందా ఒక తెలుగు అబ్బాయి నీకోసం రోజా ఉన్నది ముస్లిం అమ్మ శ్రీరామ్ ఇది కూడా నాతో పాటు గుడికి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నీకోసం ఉపవాసం ఉన్నారు కదా శివరాత్రికి మా గర్ల్ ఫ్రెండ్ కూడా నా కోసం ఉపవాసం ఉపవాసం ఉన్నావు ఏమో నేను ఇవాళ నాకు తెలుగు మొత్తం మర్చిపోయినా సో లైక్ ఇట్స్ టైమ్ టు ఈట్ ద ఫ్రూట్స్ విచ్ ఆర్ వెరీ హెల్తీ ఫర్ బాడీ చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి మంత్రాలు చదవాలి సో నమాజ్ చేద్దాం మళ్ళా సో గాయస్ నేను ఈ వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే లైక్ ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ ఏమీ లేవు మతాలు గీతాలు అంతా ఒకటే మేమే చేస్తున్నామని కాదు యా అందరు అడుగుతున్నారు పండు ఏంటని సో మీకు ఈ వీడియోలో క్లారిటీ అర్థమవుతుంది పండు ముస్లిం అని నేను హిందూ అని సో అందుకనే చేసాం ఏమంటావు అందుకని అంత తెల్లగా ఉంది ముస్లిం కాబట్టి ఓ మై గాడ్ సో ఇప్పుడు ఫ్రూట్స్ కోసం వెయిట్ చేద్దాం అండ్ లెట్స్ హ్యావ్ ద ఫ్రూట్స్ అండ్ టాటో ఎలా ఉంది ఒకసారి టాటో మీద కామెంట్ చేయండి సో ఎప్పుడు అడుగుతూనే ఉంటా ఫైనల్లీ అయితే ఉపవాసం అయితే అయిపోయింది సో ఇప్పుడు చాలా కష్టమైన పొద్దున తినకుండా ఉన్నాను తినాలి ఇప్పుడు నేను ఆత్రం ఆగట్లేదు మా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడు చాలా ఉంది మా దగ్గర వాటర్ మిలన్ యాపిల్ ఐస్ యాపిల్ సో ఇన్ని గణం ఉన్నాయి నేను ఇందులో ఫస్ట్ ఏం తింటావు యాపిల్ అవి తినద్దు అవి తినాలి ఫస్ట్ డేట్ తినాలా ఓకే డేట్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అమ్మికి ఇవి తిని చూపిస్తావా
చిన్న పిల్లను మంచి పిల్లను అది చదివిన తర్వాత తినాలి. ఓకే ఓకే సరే ఫస్ట్ టైం గా ఏం కాదు. తూ పాడ కర్మ పడితే పడేజాలి అందరు పడలేం. సో గైస్ ఇదంతా కట్ అన్నమాట. ఇప్పుడు చేసేయాలిగా. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పదయ్యాడు మనోడు స్టార్ట్ యాక్టింగ్ చెప్తుంది. హీరోను తింటలే తినదులే. వీడియోలో ఉన్నాంగా మా పెద్ద మనకి సిగ్గు ఎక్కువ. నాలా కాదని నాలా ఇస్తాను. అక్కడ మోటివేషన్ ఉందట మా అమ్మ. అక్కడ నుంచి చెప్తా ఉంటుంది తినే ఏదో. సో గైస్ లైక్ ఫుల్ తినేసినాం. ఫుడ్ గిట్ అంతా క్లియర్ అండ్ ఫుల్గా తినేసినాం. సో ఇప్పుడు తిన్నాం కాబట్టి పడుకోవాలి. అండ్ రేపు రచ్చి ఉండాలి. రేపు రంజాన్ కదా, రేపు రంజాన్. సో పండుగ కోసం చాలా ఐటమ్స్ చేపిస్తాం. బిర్యానీయా? అంటే నువ్వు నా కోసం ఉపవాసం ఉన్నావు కదా. ఓకే. సో దానికి వాయిస్ కూడా వస్తలేదు అంటే తిన్నది కాబట్టి. సో తను పడుకోవాలి. సో హెల్త్ బాగాలేదు మా పండుది. సో నాది కూడా బాగాలేదు. సో ఇప్పుడు నేను మంచిగా ఒక చిన్న గేమ్ ఆడుకుని ఫోన్లో పడుకుంటా. అదే పొద్దున్న నుండి సో ఏమీ లేదు వద్దు, నాకు భయం. అదే మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా. ఓకే మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా. ఓకే సో యాజ్ మీరు చూసారు కదా. అండ్ వన్ డే యాజ్ లైక్ ఒక 1 day రోజు అవుతుందని పండుగ కోసం. సో ఇది లైక్ మేము కావాలని చేయలేదు, బట్ వీ షుడ్ షో ద యూనిటీ ఆఫ్ పీపుల్. సో అందరూ ఒకటే, మాతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అదే. సో గాయస్ వాళ్ళైతే తిట్టుకోకండి, జస్ట్ రోజా ఉందాం. ఓకేనా? సో ఒకవేళ మీ వీడియో మాత్రం నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అఫీషియల్. బాయ్. మర్చిపోయినా. విష్ యూ రంజాన్ అడ్వాన్స్ హ్యాపీ ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ ఈద్ ముబారక్ గాయస్. సో బాయ్.